నేనైతే ముందు రోజు నైట్ ఈ పప్పుని మొత్తం నానబెట్టేసుకున్నాను దోశలు చేద్దామని. ఈ పప్పులోకి వచ్చేసి పెసలు అండ్ మినపగుండ్లు బియ్యం వేసాను. నేను ఒక పెద్ద మీడియం సైజు గ్లాస్ మినపగుండ్లు అండ్ పెసలు బియ్యం ఒక 2 గ్లాసులు. ఇదైతే పోహా అండి. ఇవి కూడా నానబెట్టేసుకున్నాను. మిక్సీలో ఒక మిర్చి వేసేసి తగినంత వాటర్ పోసి దీన్ని మిక్సీకి వేస్తున్నాను. మరి జారుగా పట్టొద్దు మిక్సీ. వాటర్ కూడా చాలా లిటిల్ బిట్ పోసుకోవాలి. నేను పిండి కన్సిస్టెన్సీ ఎలా రావాలో కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే పిండి కన్సిస్టెన్సీ రావాలి. అప్పుడే మనకు దోశ చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఒక ప్యాన్ పెట్టేసుకొని అది కొంచెం హీట్ ఎక్కాక నేను ఒక 3 స్పూన్స్ వేసాను పిండి. అయితే ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. మా అబ్బాయి అయితే ఈరోజు లేచిన దగ్గర నుంచి మమ్మీ నాకు ఎగ్ దోశ చేయని ఏడిపిస్తున్నాడు. సరే అని చెప్పేసి ఎగ్స్ తెప్పించి నేనైతే ఇట్లా వాడికి కొంచెం ఇలా ఎగ్ టేస్ట్ కోసం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేశాను. చిన్నపిల్లలు ఎగ్ వేసి చేస్తే ఏదైనా ఇష్టంగా తింటారు కదా. కొంచెం చాప్ చేసిన ఆనియన్స్ కూడా వీటి మీద స్ప్రింకిల్ చేశాను. ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేద్దామని కొంచెం మసాలా కూడా యాడ్ చేశాను. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిందాక మనం టోస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ కొంచెం స్పైసీ కోసం రెడ్ చిల్లీని కూడా యాడ్ చేశాను. అవర్ దోశ ఇది రెడీ. అండ్ నెక్స్ట్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాము. పల్లీల్ని లైట్గా ఇలా ఫ్రై చేయాలి. ఇలాంటి సన్న పల్లీలు చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. ఇలా లోపల దాకా వేగనీయాలి. ఒక 2 వెల్లుల్లిలు, ఒక పచ్చిమిర్చి మిక్సీ పట్టాలి. నెక్స్ట్ దోశల్లోకి అయితే నేను కొబ్బరి చట్నీని కూడా ప్రిపేర్ చేశాను. ఒక 3-4 ఎండుమిర్చీలు ఇలా తుంచేసుకొని వాటిని కొంచెం లైట్గా ఫ్రై చేశాను. కొబ్బరి ముక్కలను కూడా పచ్చివాసన పోవాలని లైట్గా ఫ్రై చేశాను. వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మంచిగా ఒక ఫైన్ పౌడర్ లాగా వీటిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ కొబ్బరి ముక్కలను కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని కొంచెం బరకగా పట్టుకుంటాం కాబట్టి దీంట్లోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ని తగినంత యాడ్ చేయాలి. చట్నీ అయితే మనకి ప్రిపేర్ అయింది. నెక్స్ట్ తాలింపు పెట్టుకోవటానికి నేనైతే ఎక్కువ ఏమి యాడ్ చేయనండి, మా అబ్బాయి తినడని చెప్పేసి. కరివేపాకు అండ్ జీరా, ఎల్లిపాయ అండ్ కొంచెం టర్మరిక్ని యాడ్ చేశాను. ఈ విధంగా అన్నీ వేసి పోపు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పోపు మొత్తాన్ని మనం చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం దోశలోకి వేసుకొని తింటే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ నేను పిల్లలకి పప్పును కూడా తయారు చేశాను. లంచ్ బాక్స్లోకి వాళ్ళకి పప్పే కావాలంట. కర్రీ అయితే నాకు పప్పు చేయి, మేము పప్పే తింటాం అనేసి అంటున్నారు. ఓకే అని చెప్పేసి నేను పప్పును కూడా ప్రిపేర్ చేశాను.
ఒక 5-6 విజిల్స్ తర్వాత పప్పు ఇలా మెత్తగా ఉడుకుతుంది. నేనైతే ఎర్ర కందిపప్పుని యూజ్ చేస్తున్నాను. అవైతే చాలా హెల్త్కి మంచిది కదా. ప్లస్ దాన్ని కూడా పోపు పెట్టేస్తాను. పోపు ఎక్కువ ఏమీ యూజ్ చేయనండి, చెప్పాను కదా. ఫైనల్లీ మన పప్పు అయితే రెడీ.